విజయ్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా 6 నెలల్లో గాని, సంవత్సరంలో గాని మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఇప్పుడు వేణుస్వామి మరొక వీడియో విడుదల చేశాడు. జ్యోతిష్యుడు వేణుస్వామి. పైగా త్రిషతో ఉండడం వల్ల ఆయన జాతకం కూడా మారిపోబోతుంది. త్రిషతో ఉండకుండా ఉంటే వేరే లెవెల్లో ఉండేది. కానీ అలా ఉండడం వల్ల కూడా ఆయనకి నష్టాలే తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఉంటే ఉండొచ్చు భవిష్యత్తులో అన్న విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతే కాకుండా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఎన్నికలు ఎందుకు వస్తాయంటే అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతాయి. ముఖ్యంగా ఈ మే నెల 5వ తారీఖు నుంచి జూన్ 2 మధ్యలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పుడు గురువు స్థానచలనం చెందుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్థానచలనం కూడా చెందుతుంది అన్న విధంగా ఏవేవో లెక్కలేసి వేణుస్వామి అయితే మళ్ళీ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.